జిల్లా కలెక్టర్ గారు, జోనల్ కమిషనర్లు, వివిధ స్థాయి అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంగా వెంగళరావు నగర్ కాలనీ ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మీరు గత కొద్ది కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల్ని మీ స్థానిక నాయకత్వం ద్వారా కానీ అధికారులకు కానీ మాకు కానీ ఇచ్చి వాటన్నిటిని పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం ఏ నీళ్లు నిధులు నియామకాల కొరకు అయితే యాక్షన్స్ ఇచ్చినామో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్తీలు, కాలనీలు ఏదైతే స్లమ్స్ ఇతరాత్ర ఉన్నాయో అవన్నీ సరి అయిన విధంగా ప్రణాళికాపరంగా అభివృద్ధి కాలే. వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వాళ్లకు దగ్గర ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అభివృద్ధి వివక్షపూరితంగా జరిగింది. ఇది హైదరాబాద్ రాష్ట్ర రాజధాని. ఇప్పటికే త్రాగునీటి సమస్యకు సంబంధించి, రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి, అదేవిధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా 15 నియోజకవర్గాలు హైదరాబాద్ లో ఉన్నాయి. వాటన్నిటికీ సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతోటి మరి కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మీకు ఎక్కడైనా ప్రజా సమస్య కనబడితే అది స్థానిక అధికారికి లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధికి లేదా గౌరవ మంత్రుల దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నాం. జూబ్లీస్ కి సంబంధించి కొంతమంది ట్రబుల్ షూటర్లని, కొంతమంది రకరకాల వ్యక్తులు కొత్తగా ఇక్కడికి వస్తా ఉన్నారు. వాళ్ళని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల నుంచి జూబ్లీస్ కి మీరు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాలు ఇక్కడ ప్రజలు అధికారంలో ఉంటే ఎవరికైనా ఇంట్లో ఉపాధి అవకాశాలు, కాలనీలో ఏదైనా డెవలప్మెంట్ చేసే ప్రణాళిక ఏం తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎన్నికలు రాగానే, ఉప ఎన్నిక రాగానే మళ్ళీ ఉరికేస్తా ఉన్నారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్ అక్కడ ఎమ్మెల్యే గారు యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు కారు యాక్సిడెంట్ చనిపోతే కూడా ప్రజలు అభివృద్ధిని కోరుకొని అక్కడ గణేష్ గారిని ఎమ్మెల్యే గెలిపించినారు. అభివృద్ధి కావాలి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ధ్యేయంతో ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మీ సమస్యలు పరిష్కరించుకోండి. ప్రజాపాలన ప్రభుత్వంలో అందరం మంత్రులను కూడా దినం చాలా అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల సమస్యలు పరిష్కరించమని కోరుతూ గౌరవలేనటువంటి పెద్దలు డాక్టర్ వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.